చేయడం అనేది మామూలు విషయం కాదు. అయితే బొమ్మరిల్లులోని ఆ లాస్ట్ డైలాగ్ ఉంది కదా, మనకందరికీ బాగా గుర్తుండిపోయినటువంటి డైలాగు, నాన్న ఇంకా నా చెయ్యి నీ చేతిలోనే ఉంది. అది ఒకవేళ సిద్ధు అంటే జాక్ స్టైల్లో చెప్తే ఎలా చెప్తాడు? ఒకసారి భాస్కర్ గారు కొంచెం ముందరికి రండి మీరు. ఏయ్ నాన్న, ఇన్నాళ్ళే నన్ను దొబ్బుతున్నావు కదా, ఇంకా ఎందుకు వదలవు? నన్ను వదులు, నా చెయ్యి ఎప్పుడు నీ చేతిలో పెట్టు కూర్చున్నా. ఇది నిజంగా ప్రపంచ వింత. లేదు, యాక్చువల్లీ ఆన్ ద కాంట్రరీ, పాపం భాస్కర్ గారు నా చెయ్యి ఎప్పుడు పట్టుకోలేదు, ఎప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఈ సినిమాలో నాకు. అవును. సో అది ఆ సిద్ధు చెప్తే కరెక్ట్ అండి, ఈ సిద్ధుకి అక్కర్లేదు అది. సిద్ధార్థ్ చెప్పాడు కదా సిద్ధు. ఏంటి సుమ గారు స్లో అయ్యారు కొంచెం. అంటే కాదండి, ఆ సిద్ధుతో చేశాను, ఓ మెమరబుల్ ఫిల్మ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సిద్ధుతో చేస్తున్నా, ఆ పేరు కలిసి వస్తుంది అనుకుంటున్నా. సో ఇంకోసారి బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుంది అన్నది నా. ఇంకోటి వస్తే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది సార్, ఆల్రెడీ తిరుగుతున్నారు. థ్యాంక్ యూ, నేను మాట్లాడచ్చు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, వచ్చిన బాయ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఎక్కడికన్నా అది పాపం తను రావాలి, బాంబేలో ఉన్నాడు, రానా నాయుడు డబ్బింగ్ చెప్తున్నాడు సీజన్ 2కి. 5:30కి ఫ్లైట్ ఏదో ఉంది, అది మిస్ అయింది. 7:55 అట్లా చిన్న పంచాయతీ అది జరిగిందిలే బేసిక్గా. బట్ థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఏ ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని అందరినీ చూస్తేనే నాకు ఎనర్జీ, మా అందరు యాక్టర్స్కి కూడా. మీరు లేకపోతే మేము లేము. సో థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది ఉన్నారు మా టీంలో, చాలామంది గురించి మాట్లాడాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ మర్చిపోక ముందు చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలా ఇంటర్వ్యూస్ చేశాను, చాలా ప్రమోషన్స్ చేసాం, అన్నీ చేసాం. ఎక్కడో సుమా గారు లేరు అనేది ఒక చిన్న ఫీలింగ్ అలా ఉండిపోయింది. బట్ ఇవాళ అది ఫుల్ అయిపోయింది. కాదు, నేను జెన్యున్గా చెప్తాను, ఏ సినిమాకైనా ఫస్ట్ టిల్లు కానీ టిల్లు స్క్వేర్ కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోటే చేసాం మేము. సెంటిమెంట్ కింద మీతోటే స్టార్ట్ చేస్తాం. అలా ఉంది మీ హ్యాండ్, మీ టైం నడుస్తుంది అలాగా. సో ఐఎమ్ హ్యాపీ ఫైనలీ ఈ ఈవెంట్కి మీరు వచ్చారు. మాకేంటంటే మీరుంటే ఏంటంటే ప్రమోషన్స్ కరెక్ట్గా జరిగాయి అన్న ఫీలింగ్ అనమాట. సుమగారు లేకపోతే ఆ ఫీలింగ్ మిస్ అవుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.